రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం టీ కాంగ్రెస్ ముందస్తు ప్రణాళిక చేశారు. తెలంగాణలో పలు జిల్లాలకు ఇన్ఛార్జీలను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డికి చెవెళ్ల, మహబూబ్ నగర్ ను నియమించింది. ఇక డిప్యూటీ సీఎం భట్టికి ఆదిలాబాద్ నియమించింది. పొంగులేటికి ఖమ్మం, ఉత్తంకి నల్లగొండ, పున్నంకి కరీంనగర్ ను నియమించింది. ఇక రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం టీ కాంగ్రెస్ ముందస్తు ప్రణాళిక చేశారు. తెలంగాణలో పలు జిల్లాలకు ఇన్ఛార్జీలను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డికి చెవెళ్ల, మహబూబ్ నగర్ ను నియమించింది. ఇక డిప్యూటీ సీఎం భట్టికి ఆదిలాబాద్ నియమించింది. పొంగులేటికి ఖమ్మం, ఉత్తంకి నల్లగొండ, పొన్నంకి కరీంనగర్ కు నియమించింది. ఇక రాబోయే పార్లమెంట్ ఎన్నికల కోసం టీ కాంగ్రెస్ ముందస్తు ప్రణాళిక చేశారు. తెలంగాణలో పలు జిల్లాలకు ఇన్ఛార్జీలను నియమిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీఎం రేవంత్ రెడ్డికి చెవెళ్ల, మహబూబ్ నగర్ ను నియమించింది. ఇక డిప్యూటీ సీఎం భట్టికి ఆదిలాబాద్ నియమించింది. పొంగులేటికి ఖమ్మం, ఉత్తంకి నల్లగొండ, పొన్నంకి కరీంనగర్ కు నియమించింది. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ఇన్ లో అందిస్తారు. విక్రాంత్, చెప్పండి. పిఎస్సి పొలిటికల్ అఫైర్స్ కమిటీ కూడా సమావేశమైంది. దాదాపు 3 గంటల పాటు కూడా ఈ సమావేశం జరిగింది. దీనికి అధ్యక్షతన మాత్రం ఇటు ఏఐసిసి ఇన్ఛార్జ్ రాష్ట్రీయ అధ్యక్షతన కూడా ఈ సమావేశం జరిగింది. దీనికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా హాజరైన పరిస్థితి కనిపిస్తుంది. రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, పిఎస్సి కమిటీ సభ్యులు కూడా దీంట్లో హాజరయ్యారు. దాదాపు 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో కూడా 5 అంశాల ఎజెండా కూడా ఈ పిఎస్సి సమావేశం జరిగింది. ఒకటి, అధికారం ఇచ్చిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి గెలుపుకు కృషి చేసినటువంటి ఏఐసిసి అగ్రనేతలకు కూడా ధన్యవాదాలు తెలిపారు. మూడవది, 6 గ్యారంటీల అమలుపై కూడా చర్చ సాగింది. ఇటు ఎన్నికల సమయంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కావచ్చు, 6 హామీలకు సంబంధించి కూడా ఎన్నికలకు వెళ్ళిన నేపథ్యం ఉంది కాంగ్రెస్ పార్టీ. దానికి సంబంధించి ఇప్పటికే ఈ ఉచిత బస్సు సౌకర్యం కూడా మహిళలకు కల్పించింది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ పథకం కూడా 10 లక్షలకు పెంచుతూ కూడా ఇప్పటికే 2 పథకాలు కూడా 2 రోజుల్లోనే, ప్రభుత్వం ఏర్పడిన 2 రోజుల్లోనేగా ఇంప్లిమెంట్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక మిగతా 4 గ్యారంటీలకు సంబంధించి కూడా ఎప్పుడు అమలు చేయాలనే ఉద్దేశంతో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఈ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. 100 రోజుల్లోపే ఈ 4 అంశాలను కూడా, 4 హామీలను కూడా నెరవేర్చాలని మాత్రం దృఢ సంకల్పంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇటు లోక్సభ ఎన్నికల వ్యూహంపై కూడా చర్చించారు. ప్రధానంగా ఇటు గతంలో కేవలం 3 పార్లమెంట్ స్థానాలనే కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. తాజాగా ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికలకు సంబంధించి 64 శాసనసభ స్థానాలను కూడా కాంగ్రెస్ పార్టీ కైవసం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే దాదాపు 10కి మించి పార్లమెంట్ స్థానాలు గెలవాలనే లక్ష్యం మాత్రం కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంది. దాంట్లో భాగంగానే పార్లమెంటు వారీగా కూడా ఇన్ఛార్జీలను కూడా కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఇటు నల్గొండ జిల్లాకు సంబంధించి, నల్గొండ పార్లమెంటు నియోజకవర్గానికి సంబంధించి ఉత్తమ్ కుమార్ రెడ్డి మంత్రిగా ఉన్నాడు. గతంలో పిసిసిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇతను కూడా మంత్రిగా ఉన్నాడు. మరోవైపు పొన్నం ప్రభాకర్ కరీంనగర్ కు, ఇట్లా మొత్తానికి రేవంత్ రెడ్డి, సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా చేవెళ్ల, అదేవిధంగా మహబూబ్ నగర్, ఈ 2 జిల్లాలకు సంబంధించి 2 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా ఇన్ఛార్జ్ గా ఉండనున్నారు. పరికాసేపట్లో మాత్రం పూర్తిగా అన్ని 17 పార్లమెంట్ స్థానాలకు సంబంధించిన లిస్టు మాత్రం రాబోతోంది. మనకున్న సోర్సులతో ఈ 4 స్థానాలకు సంబంధించి చేవెళ్ల, మహబూబ్ నగర్, ఖమ్మం, నల్గొండ, కరీంనగర్, కొన్ని పార్లమెంట్ స్థానాలు కూడా ఒక్కొక్కరికి 2 పార్లమెంట్ స్థానాలు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. మరి కాసేపట్లో మాత్రం దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ రానున్నది. ఇక మరోవైపు ఇటు సోనియా గాంధీ, ఏఐసిసి అగ్రనేతగా ఉన్నటువంటి సోనియా గాంధీ కూడా తెలంగాణ నుంచి పోటీ చేయించాలనే యోచనలో మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. తను ఒకవేళ పోటీలో ఉంటే పోటీకి విముఖత చూపిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది సోనియా గాంధీ. ఈసారి తన కూతురు ప్రియాంక గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీ ఇద్దరే పోటీ చేసే అవకాశం కనిపిస్తా ఉంది. కానీ ఒకవేళ సోనియా గాంధీకి పార్లమెంట్ లో పోటీ చేయాలన్న ఉద్దేశం ఉంటే మాత్రం ఖచ్చితంగా తెలంగాణ నుంచి ఏదైనా ఒక స్థానం నుంచి పోటీ చేయాలనే ప్రతిపాదన కూడా మూకుమ్మడిగా అందరూ కూడా పిఎస్సి సమావేశం కూడా అందరూ కూడా మద్దతు తెలిసిన పరిస్థితి ఉంది. దీన్ని సోనియా గాంధీతో పాటు ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా తీర్మానం చేసి, ఏకగ్రీవ తీర్మానం చేసి కూడా పంపిన పరిస్థితి ఉంది. ఇంకా
ఇప్పటికే ఎన్నికల సమయంలో హామీ ఇచ్చినటువంటి రేషన్ కార్డులు కావచ్చు, ఆసరా పెన్షన్లు కావచ్చు, మహిళలకు ఒక్కొక్కరికి 21 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు కూడా 2500 ప్రతి నెల ఇస్తామని కూడా హామీ ఇచ్చింది. దాని మీద అదేవిధంగా ఇందిరమ్మ గృహాలు ఇంతకుముందు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ, కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన పరిస్థితి. కానీ దాదాపు అది ఏ ఒక్కరికి కూడా మేలు జరగలేదని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తా ఉంది. దానికి సంబంధించి ఇటు ఇందిరమ్మ ఇల్లు, డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఈ 100 రోజుల్లోపే ఇవ్వాలనేసి మాత్రం పార్లమెంట్ ఎన్నికలకు ముందే మొదలు పెట్టాలనే మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అదేవిధంగా గ్యాస్ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తామనే హామీ కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. దానికి సంబంధించి కూడా ఈ రోజు చేసిన చర్చ జరిగింది. ఈ నెల 28వ తారీఖు నుంచి కూడా ఇటు ప్రతి గ్రామంలో కూడా గ్రామ సభలు పెట్టాలని కూడా కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. దీనికి సంబంధించి ఇటు అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వాలనేసి కూడా మంత్రివర్గం తీర్మానం చేసే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ నెల 28 నుంచి కూడా గ్రామ సభలు పెట్టి ఎవరెవరు ఏ పథకాన్ని అర్హులైతారో వాళ్ళందరికీ కూడా ఈ సాధ్యమైన ఇచ్చిన 6 హామీలకు సంబంధించి కూడా 6 హామీలను కూడా ఇంప్లిమెంట్ చేసే యోచన కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించి ఈ రోజు సుదీర్ఘంగా కూడా 3 గంటల పాటు కూడా ఈ పిఎస్సి కమిటీ, పొలిటికల్ అఫైర్స్ కమిటీ మీటింగ్ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ అయినటువంటి గాంధీ భవన్ లో జరిగింది. ఏదేమైనప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన 6 హామీలను ఈ 100 రోజుల్లోపే ఇంప్లిమెంట్ చేయాలనేది ఒకటి. రెండోది పార్లమెంట్ లో ఖచ్చితంగా 10కి పైగా పార్లమెంటు స్థానాలు గెలుచుకోవాలనేది 2. 3 ఇటు కాంగ్రెస్ పార్టీ ఇటు తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణను ప్రసాదించినటువంటి సోనియా గాంధీని తెలంగాణ నుంచే పార్లమెంట్ కు వెళ్లేలా చూడాలనేసి ముఖ్యమైన 3 తీర్మానాలు కూడా చేసిన సందర్భం కనిపిస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ విక్రాంత్.